వారానికి 90 గంటల పాటు పని చేయాలని ఆదివారం సెలవును వదిలేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఆదివారాలు ఉద్యోగులతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నారని, అలా పని చేయించగలిగితే తనకు సంతోషమని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారని, ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారని అన్నారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై బిజినెస్ వర్గాలు, అటు సెలబ్రిటీలు దీనిపై ఘాటుగా స్పందించారు. ఆర్జీబీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా విమర్శలు గుప్పించారు. వారానికి 90 గంటల ఆదివారానికి సన్ డ్యూటీగా పేరు మార్చి డే ఆఫ్ అనేది ఒక పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదని చురకలంటించారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తమ అధినేత కామెంట్స్ పై వివరణ ఇస్తూ ఎల్ఎన్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని, 8 శతాబ్దాలకు పైగా తాము భారతదేశ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఇది భారతదేశ దశాబ్దమని భావిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల దేశం పురోగతిని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మన దృష్టిని సాకారం చేసుకోవడానికి సమిష్టి అంకితభావం అవసరమన్నారు. Make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. Because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. I regret I'm not able to work